Hi guys, welcome to our channel Priyanka Reddy Vlogs. ఇవాళ మేము బయటకు వెళ్తున్నామండి. వీడియో తీద్దామని చేస్తున్నాను. సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. మంత్లీ గ్రోసరీ ఉంటుంది కదా, మంత్లీ గ్రోసరీ షాపింగ్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకే మీకు కూడా వీడియో తీసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి మేము ఏం చేసామంటే టిఫిన్ చేసాము, వంట అయిపోయింది, చూసాము. లంచ్ చేసిన తర్వాత సూపర్ మార్కెట్ వెళ్తామా, లేదంటే ముందు సూపర్ మార్కెట్ వెళ్ళేసి వచ్చి లంచ్ చేస్తామా, టైం ఎలా సెట్ అవుతే అలా చేద్దామని ఫస్ట్ మంత్లీ గ్రోసరీ గురించి నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడము చాలా సేవింగ్స్ అండి, మనకు మనీ సేవింగ్. ఎందుకంటే మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా మనం వెళ్ళిపోయినాం అనుకోండి, ఎక్స్ట్రా తీసుకుంటాము. ఎక్స్ట్రా ఏ పడతావు ఎక్స్ట్రా తీసుకుంటాము, అవసరమైనవి మర్చిపోయి వస్తాము. అందుకే నేను ఏం చేస్తానంటే మంత్లీ ఆల్మోస్ట్ చాలామంది ప్రిపేర్ చేసుకుంటుండొచ్చు, నేనైతే మంత్లీ లిస్ట్ ప్రిపేర్ చేశాను. సరే ఏవైనా వస్తువులు కానివ్వండి, చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ ఇంకేంటంటే మేము సూపర్ మార్కెట్లో వచ్చేసేసి మనకు సోప్స్, షాంపూస్, క్లీనింగ్ సంబంధించిన ఆల్ అవుట్ ఇట్లాంటివి తీసుకుంటాము. అండ్ మేము ఏంది పప్పులు, ఉప్పులు, మనకి కిచెన్లో వంటకు కావాల్సినవి పిండి, మనకు పప్పులు, ఉప్పులు, కారం ఇట్లాంటివి వచ్చేసేసి హోల్సేల్లో తీసుకుంటాము. కారము, పసుపు అయితే మేము పట్టించుకునే మాకు ఇక్కడ నియర్ బై దొరుకుతాయి, మంచిగా ఇప్పుడే ఫ్రెష్గా పట్టేసేసి ఇస్తారు మిల్లులో, అది తెచ్చుకుంటాము. కారం, పసుపు అయితే మిగతా గ్రోసరీస్ అదే హోల్సేల్లో తెచ్చుకుంటే పప్పులు, ఉప్పులు కొద్దిగా మనకు సేవింగ్స్ అవుతాయండి. మనం అదే సూపర్ మార్కెట్లో పప్పులు, ఉప్పులు తెచ్చుకుంటే అక్కడికి ఇక్కడికి ఒక మనకు 20-30 రూపీస్ డిఫరెన్స్ ఉందా, అవన్నీ మిగులుతాయి కదా అన్నట్టు మేమైతే ఇలా తీసుకుంటాము. ఫస్ట్ 2 లిస్ట్ సపరేట్ ప్రిపేర్ చేసుకుంటాం. సూపర్ మార్కెట్ లిస్ట్ సపరేట్, మళ్ళీ మాకు కావాల్సినవి హోల్సేల్ గ్రోసరీస్కి సపరేట్ రాసుకున్న తర్వాత చూపిస్తాను. ఓకేనా, లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఇదిగోండి, ఇది మా మంత్లీ గ్రోసరీస్ లిస్ట్. ఇక్కడవన్నీ హోల్సేల్, ఇక్కడవన్నీ సూపర్ మార్కెట్. ఇంకా సూపర్ మార్కెట్లో ఎక్స్ట్రా కూడా తీసుకుంటాము, కాకపోతే ఇంట్లోకి మెయిన్ ఏవేవి అవసరమో అవి మాత్రమే రాశాను. అంటే మనకి కిచెన్కి కానీ, రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కానీ, ఇప్పుడు మనకి హెయిర్ ఆయిల్ అట్లాంటివి రాశాను. మళ్ళీ స్నాక్స్ అవి ఏం రాయలేదు, ఎందుకంటే స్నాక్స్ ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తీసుకుంటాం కదా, అవి ఇంకో ఎవరి చాయిస్ వాళ్ళది. ప్రస్తుతానికైతే ఇంత లిస్ట్ ప్రిపేర్ చేశాను. గ్రోసరీకి వెళ్తానన్నా కదా, కానీ కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా, అందుకే లంచ్ చేసేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. ఇలా మా లంచ్లో ఏంటి తెలుసా, పాలకూర పప్పు అండ్ పాపడాలు. పాలకూర పప్పు విత్ పాపడాలు నాకు. అండ్ ఇవాళ నేను నాన్ వెజ్ తిన్నాను. మా ఇంట్లో మా హస్బెండ్కి, మా పాపకి పాలకూర పప్పు విత్ చికెన్ అండ్ విత్ కర్డ్. ఇది మా లంచ్. మీరు కూడా ఏం లంచ్ చేశారో కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఇప్పుడే వచ్చేసినాం గైస్. ఇక్కడ ఇటు
అందుకే పట్టుకోండి. కోకోనట్ బార్ ఇదే ఉంది బాగా తీసుకుంటాం. ఒకటి ట్రై చేయి వచ్చితే రెడీ తీసుకుంటాం. ఉంటుందంట. సూపర్ మార్కెట్ వెళ్ళేసి వచ్చినామంటే ఓన్లీ సూపర్ మార్కెట్ సామాన్ వచ్చింది. మాకు ఇంకా ఇది రాలేదు. ఈరోజు చూడండి ఎట్లా వెళ్తున్నాడు. వీడియో ఆన్ చేస్తే ఉరుకుతాడు. వీడియోలోకి రాకపోవడం ఓకే, కాకపోతే వీడియో ఆన్ చేస్తేనే ఏడ కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. సూపర్ మార్కెట్లో కూడా మేము వీడియో తీస్తుంటే మా డాడీ ఉరుకుతుండే అన్నాడు. ఎక్కడెక్కడనో హైల్స్లా ఓన్లీ సూపర్ మార్కెట్ సామాన్ చూడండి మా మంత్లీ సూపర్ మార్కెట్. ఇంకా నేను సౌదర్ లేదు, ఉప్పుల పప్పులు అయితే అసలే తీసుకురాలేదు. ఆ ఉప్పుల పప్పులు ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత వీటికే టైం అయిపోయింది, ఇవి తీసుకునే వరకే. ఇంకా పప్పు ఉప్పు ఇవన్నీ ఇంకా హోల్సేల్ కదా, రేపు మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ అది తెచ్చుకుంటాము. ప్రస్తుతానికి అయితే ఇవి ఇటానన్నా. గైస్ అట్లనే ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. 199 200 ఉంది అనుకుంటా. ఇవన్నీ అన్నీ హెడ్సెట్స్ ఎంత ఆల్సో గైస్. ఇంకా కొన్ని ఒక 2-3 ఐటమ్స్ సూపర్ మార్కెట్లో దొరకలేదు మాకు, అవి కూడా మళ్ళీ తెచ్చుకోవాలి. ఇంకా గైస్ హెడ్సెట్స్ ఎంత ఆల్సో చాలా తక్కువ ఉంది గైస్. తక్కువనా? 300 తక్కువనా? 300 199 అనుకున్నా. ఆఫర్లో వచ్చింది. ఆఫర్ 300 ఉన్నది 150కే వచ్చింది ఆఫర్లో. అయినా ఇప్పుడు చూడు మా పాపకు 150 అంటే తక్కువనంట. చూడండి ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారయ్యారు. 150 హాట్ చాక్లెట్ పెరిగాయండి మాకు. లాస్ట్ మంత్కి ఈ మంత్కి అయితే డిఫరెన్స్, లాస్ట్ మంత్కి ఈ మంత్కి మాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. గైస్ నేను అట్లనే హాట్ చాక్లెట్ కొందామని హాట్ చాక్లెట్ ఆమెకు హాట్ చాక్లెట్ చేసేయాలంటే హాట్ చాక్లెట్ కూడా తీసుకుంది. ఇంకా ఆమె ఫేవరెట్ స్వీట్ తీసుకుంది. కాఫీ బైట్ ఆల్సో. నేను చెప్పాను కదా నార్మల్గా ఇంట్లోకి అవసరమయ్యే రాస్తాను, కాకపోతే మా స్నాక్స్ రాయని అని చెప్పి ఇందులో చూడండి స్నాక్స్ కూడా చాక్లెట్స్ స్నాక్స్ అసలుకి ఇవన్నీ నేను లిస్ట్లో లేనివే. ఇవన్నీ సెకండ్ ఫేవరెట్ ఏందో తెలుసా గైస్? కాఫీ బైట్. ఐ లవ్ కాఫీ బైట్ గైస్. ఇది నెక్స్ట్ డే అండి. ఇది చెప్పాను కదా హోల్సేల్లో తెచ్చుకుంటాము మిగతా సౌదాలు అనేసి. అవే సౌదాలు చూపిస్తున్నాము మేము ఏమేమి తెచ్చుకుంటాము. మిర్చి, మిరియాలు, చపాతీ పిండి, సాల్ట్, పల్లీలు, పుట్నాల పప్పు, 3 kgs మినపప్పు, 1/2 kg పెసరపప్పు, అమ్మ ఇది ఇంకా కందిపప్పు. ఒక్క నిమిషం అండి. మా హస్బెండ్ ఎట్లా చెట్లు తీసేసారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అన్నట్టు ఒక్కసారి ఉరికొచ్చి ఒక్కసారి ఉరికిపోయిండు. డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అందుకే కొన్నే తీసుకొచ్చాను.
చింతపండు, జీలకర్ర కూడా ఉంది. ఏవైతే లేవో అవే తెప్పిస్తాను. ఇది రసం తెచ్చుకున్నట్టున్నాడు. బ్యాంబీలో 1 kg, శనగపిండి, ఉప్మా రవ్వ కేజీ, నువ్వులు అండ్ బెల్లం. ఏదైనా అమ్మవారికి ఏదైనా నైవేద్యాలు చేయడానికి కానీ, లేదంటే ఇంట్లో మనమే ఏదైనా స్వీట్ చేసుకోవడానికి కానీ ఎమర్జెన్సీలో ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చుకుంటాం. ఇది మొత్తం షుగర్ 2 kgs of kg, 2.5 kg షుగర్. ఏదైనా స్వీట్స్ కానీ, సమ్మర్ కదా, ఫ్రూట్ సలాడ్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా వాడతాం కదా, ఇంకొక కొద్దిగా ఎక్స్ట్రా తెప్పించాను అంతే సార్. అట్లనే ఐస్ క్రీమ్ చేద్దాం. మన వీడియోస్ గురించి ఐస్ క్రీమ్ చేస్తాను. నా స్టైల్లో ఫ్రూట్ సలాడ్ కూడా చూపిస్తాను. చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తాం. చూడండి ఇవి. అండ్ మొన్న చూపించాను కదా, అవేమో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి, సోప్స్, షాంపూస్ అట్లాంటివి. ఇవి వచ్చేసేసి గ్రోసరీస్. అండ్ ఇంకా మేము ఆయిల్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాము. నార్మల్గా షాప్లో అయినా ఎంత ఉంటుందో ఆన్లైన్లో అయినా ఎంత ఉంటుంది. కాకపోతే ఏదైనా కొద్దిగా ఒక 10 రూపీస్ ఏదైనా ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటాయి కదా, అందుకే ఒక 5 లీటర్స్ అట్లా క్యాన్ 5 లీటర్స్ ఉంటుంది కదా, అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాము. ఇదే అండి మా గ్రోసరీ షాపింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్రియాంక రెడ్డి వ్లాగ్స్. ఇట్లాంటివి కొత్తవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు. ఒకరోజు ఇట్లా గ్రోసరీస్, ఒకరోజు షాపింగ్, ఒకరోజు ఇలా డిఫరెంట్గా తీసాను. సపోర్ట్ చేయండి. ప్రిన్సీ బాయ్ దా. మా పాప కూడా బాయ్ చెప్పేసి వస్తుంది. ఇవాళతో ఈ వీడియో ఏం చేస్తున్నాం.